ఓకే. కనుక దాని లాస్ట్లో దాని ప్రభావాలు ఎలా ఉంటుందో తప్పకుండా చెప్పుకుందాం. ఇంకోటి, ఈ క్రోధినామ సంవత్సరంలో మరో సూర్యగ్రహణం ఉందని అంటుంటారు. ఓకే. ఇది ఎప్పుడు సంభవిస్తుంది, దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది? ఇది క్రోధినామ సంవత్సరం చివరి రోజు, పాల్గొన అమావాస్య. ఈ రోజు రేపు నెక్స్ట్ 2025 మార్చి 29వ తేదీ లాస్ట్ డే. తెల్లవారితే ఉగాది వస్తుంది. తెల్లవారితే వచ్చేది విశ్వావసనామ ఉగాది. అయితే ఇప్పుడే ప్రజలకి మనం చెప్పాలి, పబ్లిక్కి. అప్పుడు ఎంత గోల చేస్తారంటే, ఈ కంకణాకార సూర్యగ్రహాన్ని రింగ్ ఆఫ్ ఫైర్కి కురుక్షేత్రాన్ని ముడిపెట్టారు. రేపు వచ్చేది పాక్షగ్రహణమైనా దీనికి ఇబ్బడి ముబ్బడిగా ముడిపెట్టి గోల చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు చెప్పేస్తా, చెప్పండి. ఏమిటంటే తెల్లవారితే ఉగాది, ముందు రోజు పాల్గొన అమావాస్య. అది మీనరాశిలో ఓకే రాహుగ్రస్తంగా, ఇప్పుడు కన్యా రాశి, అప్పుడు మీనరాశి రాహువుతో పడుతుంది. అది భారతదేశంలో కనపడదు, ఇతర దేశాల్లో కనబడుతుంది. న్యూయార్క్లో కనబడుతుంది. న్యూయార్క్లో ఉదయాన్నే 6:44 న్యూయార్క్లో స్టార్ట్ అవుతుంది. 7:04 పెట్టేబడ సౌత్కి వెళ్ళిపోతుంది. అంటే కేవలం 20 మినిట్స్, 20 నిమిషాలే కనబడుతుంది. అయితే మన వాళ్ళు ఏం చేస్తారంటే, దానికి పక్కన కొన్ని అతుకులు ఉన్నాయి. ఏమిటంటే, మీనరాశిలో గ్రహణం జరుగుతున్నదండి. ఆ రోజున మా పంచాంగంలో మేము రాస్తుంటాం కదా, 6 గ్రహాలు మీనరాశిలో ఉన్నాయి. ఓకే. ఇంకేముంది, షడ్గ్రహ కూటమి ఏర్పడింది. పంచగ్రహ కూటమికి గోలగోల చేశాడు ఒక స్వామి గారు. ఇంకేముంది, పంచగ్రహ కూటమి నెత్తిన పడుతుంది, అది ఇది అని హాఫ్ నాడు చెప్పారు. హైదరాబాద్ ఒక పెద్ద పేరు మోసిన సిద్ధాంతి, పేర్లు అందరికీ తెలుసు. కానీ రేపు వచ్చేటువంటి మార్చి 29న 6 గ్రహాలు ఉంటాయి. రవి ఉంటాడు, చంద్రుడు ఉంటాడు. ప్రధానంగా రవి చంద్రులు కలిస్తేనే అమావాస్య. ఓకే. దానికి తోడు ఆ రోజు కొత్త ఒక వింత జరిగింది. అదేమిటంటే, శని ప్రతి 2.5 సంవత్సరానికి ఒక్కొక్క రాశి మారతాడు. ఆ రోజే శనిగ్రహం రాశి మారాడు, మీన రాశిలోకి వచ్చాడు. ఓకే. ఎప్పుడు 2025 మార్చి 29వ తేదీ క్రోధినామ సంవత్సర పాల్గొన అమావాస్య రోజున శని మీనరాశిలో, శని మీన రాశి ప్రవేశం అనగానే ఇంకేదో శని మీన రాశికి వచ్చేసాడు. ఆ రోజే పాక్షిక గ్రహణం, ఆ రోజే షడ్గ్రహ కూటమి. ఇంకేముంది, కురుక్షేత్ర కొంపలు అంటుకుపోయినాయి. ఆ తర్వాత అక్కడ ఆ దేశం దెబ్బతింది, ఈ దేశం దెబ్బతింది, ఇలవలు పలువులు చేరుపడి ఏవో చేసేసి ఇంకేముంది, సోషల్ మీడియా అంతా కూడా ఇంకా పంటే. సిద్ధాంతాలు పోతారు, వీళ్ళు చెప్తారు, కింద పేరేస్తారు, నెంబర్ వేస్తారు. సగం మన నెంబర్ వేస్తారు కదా. ఇప్పుడు అన్ని ఛాన్స్ వాళ్ళు కూర్చోబెట్టి గంట సేపు కూర్చోబెట్టరండి పండితుల్ని. ఒక గంట సేపు సమయం ఇస్తున్నారంటే అది మీకు మాకు ఉండేటువంటి చెప్పాలి, ప్రజలకి వీళ్ళు కరెక్ట్గా ఇస్తున్నారా లేదా అని. ఇంకా సోషల్ మీడియా అయితే కేవలం మన ఏపీలోనే కాదు, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, దేశవ్యాప్తంగా, నాట్ ఓన్లీ ఇండియా అండి, ఈవెన్ వరల్డ్ మొత్తం. ఆస్ట్రాలజీలో తెలియని వాడు కూడా షడ్గ్రహ కూటమి వచ్చేస్తుంది, ప్యారిస్ లేచిపోతుంది, లండన్ కూలిపోతుంది, ఇక ట్రంప్కి ముక్కులో నుంచి దారం పడిపోతుంది. భయం అనేది అంతది. అలాంటివి దీనికంటే అధికంగా వచ్చేవి ఉన్నాయి. కనుక ఇప్పుడే మనం చెబుతున్నాను, ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. రాబోయేటువంటిది షడ్గ్రహ కూటమి. 6 గ్రహాలు వస్తాయి. ఒక రోజులో చంద్రుడి పక్క వెళ్తే 5 గ్రహాలు ఉంటాయి. ఆ 5 గ్రహాలు పంచగ్రహ కూటమి మళ్ళీ ఒక వారం 10 రోజులు ఉంటుంది. తర్వాత ఒక గ్రహం బయటకు వెళ్ళిపోతాడు, చాతుర్గ్రహ కూటమి ఉంటుంది. ఆ తర్వాత 10 రోజులకు 3 గ్రహం వెళ్ళిపోతుంది, త్రిగ్రహ కూటమి ఉంటుంది. ఆ తర్వాత 2 గ్రహాలు ఉంటాయి. దీంతో పాటు ఇంకోటి కూడా ఉంది, అది కూడా చెప్తా ఇప్పుడే. అది మనకు సమయం సరిపోతుంది. ఈ గ్రహణం మీరు చెప్పినటువంటి ఆ డేట్ గ్రహణం తర్వాత మరొక గందరగోళం కూడా జరగబోతున్నది. అదేమిటంటే 2025 మార్చి నెల 29వ తేదీ మీనరాశిలోకి శనిగ్రహం ప్రవేశించగానే ఎదురుగా ప్రత్యక్షంగా ఉంటాడు రాహు. ఓకే. శనికి రాహుకి పడదు. శని ఫార్వర్డ్లో పోతుంటాడు, ఆయన ఎదురొస్తూ అంటే అపసవ్యంగా తిరుగుతుంటాడు, ఛాయాగ్రహం. ఈ ఇద్దరి యొక్క ఎదురెదురు కలయిక మామూలు వివాహాల్లో ఎదుర్కొనే అమ్మాయినట్టు అబ్బాయిని పెట్టి నడిపిస్తారు. అలాగా అటు రాహు ఉంటాడు, ఇటు శని ఉంటాడు. ఈ ఇద్దరు
2025 మే 18వ తేదీ 50 రోజుల దాకా వీళ్ళిద్దరు కలయిక ఉంటారు. ఓకే. శనిరాహు కలయిక అంటారు. వాస్తవంగా కొన్ని జాతకాల్లో శనిరాహు కలయిక ఉంటే దాన్ని శ్రాపిత దోషం అంటారు. అయితే కొన్ని జాతకాల్లో ఇలా ఉంటుంటే కొంతమంది పండితులు జాతకం చూడంగానే అమ్మో శనిరాహు కలయిక ఉంది, ఏమండి నాకు టైం లేదు కానీ రేపు చెప్తానండి జాతకం, తప్పించుకుంటారు. చూడండి, ఆ శనిరాహు కలయిక ఉన్నటువంటి వ్యక్తికి వీళ్ళు జాతకం కూడా చెప్పరు. అంటే ఏంటి, అది ఏదో నెత్తిన వచ్చి పడుతుందని. బట్ నేను కొన్ని వందల జాతకాలు స్టడీ చేశాను, కొన్ని వాళ్ళకి చెప్పాను. కాబట్టి శనిరాహు కలయిక కూడా మీన రాశిలో జరుగుతున్నది. సో పాక్షిక గ్రహణం, పంచగ్రహ షడ్గ్రహ కూటమి, శనిరాహు కలయిక 50 రోజులు, తెల్లవారితే ఉగాది పండుగ, దీనికి తోడు శని మీన రాశి ప్రవేశం, ఇంకేముందండి, మళ్ళా నా వచ్చి కూర్చోవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఓకే. కనుక ఏ